ఓకే. సో అన్న ఎలా అనిపించింది అన్న అఖండ 2? అఖండ 2 చాలా బాగుందండి. అఖండ 1 కంటే అఖండ 2 బాగుంది. అంటే బాలయ్య బాబు గారి లుక్స్ కానీ డైలాగ్ బాలయ్య బాబు సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే హైందవ ధర్మం గురించి చెప్పడం చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం లాగ్ ఉంది అంటున్నారు, నిజమేనా? లాగ్ ఏం లేదండి, అఖండ 1 లాగానే ఉంది, బాగుంది. అంటే పార్ట్ 1కి 2కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? పార్ట్ 1 పార్ట్ 2 సేమ్, హైందవ ధర్మం గురించి బాగా వచ్చింది ఇక్కడ. ఓకే. అంటే బాలయ్య గారు అంటే డైలాగ్స్ చాలా మంది కనెక్ట్ అవుతున్నాయి కదా, డైలాగ్స్ ఎట్లా అనిపించినాయి? చాలా బాగున్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి. సో ఆ సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, కుంభమేళ అవన్నీ. కుంభమేళ హైలైట్ దీంట్లో చాలా బాగా చూపించారు. ఓకే. అంటే ఇలాంటి సినిమా మళ్ళీ ఇంకా ఏ హీరో అయినా చేయగలుగుతాడు అంటారా? బాలయ్య బాబు గారు బాలయ్య బాబుతో పోటీగా ఎవరు చేయలేరు ఈ సినిమా బాలయ్య బాబు. సో బోయపాటి గారు బాలయ్య బాబు గారి కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? ఆ కాంబినేషన్ హైలైట్. థ్యాంక్ యూ బ్రో. బాలయ్య గారి అఖండ బాగుంది, చాలా బాగుంది. అంటే హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. అంటే తమన్ బీజిఎం చాలా బాగుంది. సో అదే హైలైట్ మూవీ మొత్తం. బోయపాటి గారిని బాలయ్య గారిని ఎవరు కొట్టారు కాంబినేషన్లో? అంటే మూవీ అయితే చాలా బాగుంది. బాలకృష్ణ ఆయన యాక్షన్ చాలా బాగుంది. పార్ట్ 1 పార్ట్ 2 రెండు కంపేర్ చేస్తే ఏది బాగుంది? అంటే పార్ట్ 1 కంటే నాకు పర్సనల్గా బీజిఎం చాలా బాగా నచ్చింది పార్ట్ 2లో. సో ఇట్స్ ఆల్ గుడ్, చాలా బాగుంది. సినిమాలో దేవుడి పైన ఎలివేషన్స్ అన్ని నార్త్లో కూడా వర్కౌట్ అవుతాయి అనుకోవచ్చా? డెఫినెట్లీ, బికాజ్ నీడ్ ఆఫ్ ద ఆర్ ఏంటంటే సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు మూవీలో. సో అందరూ చూడాల్సిన మూవీ అదే. థ్యాంక్ యూ. మేడం ఎలా అనిపించింది మూవీ? మూవీ చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. శివుడిలాగే బాలయ్య కనిపించాడు అనిపిస్తుంది, చాలా బాగుంది. బాలకృష్ణ గారు కాకుండా శివుడే కనిపించాడు ఆ స్థానంలో అంటున్నారు. అవును, నిజమే. అంటే ఫీల్ అది థియేటికల్, మీరు వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ప్రతి సీన్ చాలా బాగుంది, నిజంగానే శివుడు కనిపించాడు, చాలా బాగుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సీన్ ఏదైనా? అదే ఒకసారి ఫస్ట్ 7-8 భూతాల్ని పట్టుకుంటాడు కదా, అప్పుడు కనెక్ట్ అవుతారు అందరూ, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ ఎలా? అది కూడా చాలా బాగుంది. ఇంకా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. బాలయ్య సంగతి ఏం చెప్పేది ఏముంది, జై బాలయ్య అంతే. బాగుందండి, చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఇంటర్వెల్, సెకండ్ హాఫ్, హిందుత్వం, ఎక్స్ట్రాడినరీ బీజిఎం అన్ని. బాలకృష్ణ అయితే అల్టిమేట్, బాగుంది, చాలా బాగుంది. ఈ మూవీ ద్వారా యూత్ కి ఏం చెప్పగలుగుతారు? అదే కదా, అదేదో సనాతన ధర్మం గురించి చెప్తున్నారు కదా, బాగా ప్రాపగండా చేస్తారు. గుడ్, వెరీ గుడ్. ఈ విధంగా బాలయ్య బాబు గారు కాకుండా వేరే హీరో ఎవరైనా చేయగలరు? నాట్ పాసిబుల్. నో వన్ ఎల్స్. సో ఆ లుక్స్ కానీ డైలాగ్స్ అన్ని ఎట్లా అనిపిస్తుంది థియేటర్లో? నెక్స్ట్ లెవెల్. తమన్ బీజిఎం అసలు ఎక్స్ట్రాడినరీ, బాగుందండి, చాలా బాగుంది.